మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్ట భయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తూ ఉంటాం. దీన్నే ముట్టెలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ వేసవి కాలంలో అడుగుపెట్టాము. బాగా ఇప్పుడు వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన చేపల చెరువుల గురించి కానీ ఆలోచించినట్లయితే ఏంటంటే, చాలా వరకు మన ఈ చేపల చెరువుల్లో పట్టుబడికి వచ్చిన దశలోను, అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో పట్టుబడి చేస్తామన్న దశల్లో కూడా ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చే నెల కూడా పట్టుబడి దశలో ఉంటాయి చాలా వరకు. కొన్ని ఏంటంటే మనకి పెరుగుదల దశలో, అంటే ఏంటంటే మనకి 1/2 కేజీలు మించిన దశలో కూడా ఉన్న చెరువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వేసవికాలంగా వచ్చిందో మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి నీరు. ఈ నీరు ఏంటంటే మనకి వేసవి ఎండకి ఆవిరైపోతుంటుంది. దానివల్ల మన నీరు లోతు అనేది తగ్గడం జరుగుతుంది. నీరు మనకు అందుబాటులో ఉన్నప్పుడు కనీసం మన చేపల చెరువుల్లో 6 అడుగులు మించి మనం నీరు అనేది పెట్టుకోవాలి. ఈ మేతలు కూడా ఏంటంటే మనకి మరీ ఎక్కువగా పెట్టకుండా, ఏంటంటే అవి ఎంత తింటున్నాయి అంతే మన మేత సంచులతో చూసుకొని దాంట్లో మిగిలిపోతుంటే తగ్గించడం, అది చేయడం. తర్వాత మనం నీటి రంగు ఒకటి చూసుకోవాలి. నీటి రంగు ఏంటంటే ఈ వేసవికాలంలో మనకి ఎక్కువగా ముదిరాకుపచ్చ అయిపోవడం, తర్వాత ఏంటంటే నీలాకుపచ్చలుగా మారడం, ఆ విధంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు మనకి తెట్టు అనేది పైకి రావడం కూడా జరుగుతుంటుంది. నీటి రంగు అనేది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. అలాగే కొద్దిగా గోధుమ ఆకుపచ్చ రంగులో కూడా ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే ఇది వృక్ష ప్లవకాలు, కొద్దిగా జంతు ప్లవకాలు కలిసి ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ సమస్య రావడము, ఈ తెట్టు బయటకు వచ్చి దానివల్ల కూడా మనకి ఏంటంటే అమ్మోనియా పెరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకు మనం ముఖ్యంగా చూడాల్సింది, మనం రోజు చేపల చెరువుకు ఉదయాన్నే వెళ్ళినప్పుడు మనకి నీటి రంగు ఎలా ఉంది, ఎప్పుడైతే మనకి ఇది ఎక్కువగా ఉంది, మనకు ప్లాంక్టన్ ఎక్కువగా ఉందని కానీ మనం గమనించినట్లయితే మనం కనీసం వారానికి ఒకసారి మన మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులో. ఆ విధంగా మానేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టన్ ఎక్కువగా తిని వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. ఆ తర్వాత ఈ నీరు కూడా శుభ్రపడుతుంది. ఆ విధంగా చేయడం వల్ల మనకి నీటిలో ఉండే ఆక్సిజన్ సమస్యలు ఇవన్నీ కూడా తొందరగా రావు. ఈ వేసవికాలంలో అంటే మనకి అవసరం అనుకుంటేనే మనం ఈ ఎరువులు అనేవి వాడాలి, లేకపోతే మనం వాడిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మన నీరు అనేది జాగ్రత్తగా చూసుకోవడం. ఉదయాన్నే వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి చేపలు ముట్లు ఎత్తున్నాయి అంటాం. దానికి కారణం మనందరికీ తెలిసిందే, ఆక్సిజన్ అనేది తగ్గడం. కొన్ని చెరువుల్లో మనకి ఏంటంటే కొద్దిగా మనకి పంకాలు కానీ ఉంటే, ఏరేటర్స్ ఉంటే వాటిని రోజు ఆడించడం కూడా జరుగుతుంటుంది. అది కాకుండా మనం ఏంటంటే రోజు వచ్చిన తర్వాత కొద్దిగా ముట్లు ఎత్తున్నాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వాటిని బాగానే ఉన్నాయిలే అనుకుంటాం. తర్వాత రంగు అయింది అంతా బాగానే ఉందనుకో, ఒక్కసారి మనం ఆ వాటర్ని మనం టెస్ట్ చేసి అందులో మనం ఉదయాన్నే 6 గంటలకి ఈ ఆక్సిజన్ ఎంత ఉంది, అలాగే pH ఎంత ఉంది, అమ్మోనియా ఎంత ఉంది అని కానీ మనం ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ఆక్సిజన్ ఆ సమయంలో కానీ చూస్తే మనం ఉదయాన్నే 6 గంటలు కానీ చూసినప్పుడు అది కనీసం 5 ppm ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే pH అనేది చూసుకుంటే 7.5 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు చూసుకోవాలి. మనకి అమ్మోనియా అనేది అసలు ఉండకూడదు. ఆ టోటల్ అమ్మోనియా అనేది ఏంటంటే 0.5 ppm దాటకుండా ఉండేటట్టు కానీ చూసుకున్నట్లయితే సేఫ్గా ఉన్నట్టు. ఇంకొక సమస్య ఏంటంటే ఈ వేసవి కాలంలో మనకి అంతా ఎండ అంతా కూడా రోజు బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఒకేసారి మనకి చిరుజల్లులు పడడం, వాతావరణం అంతా మేఘావృతం అయిపోవడం, ఒకసారి సడన్గా మనకి ఈ వర్షం అనేది పడడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ చేపలు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి మార్కెట్కి వెంటనే మనం మార్కెట్ చేయలేక దానివల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే మనం రోజు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మన చేపలు ముట్లు ఎత్తున్నాయో, ఆ ముట్లు ఎత్తినప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ మరునాటికి మొత్తం అన్నీ కూడా ఒకేసారి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మాస్ మార్టాలిటీ అనేది వస్తుంది. దానికి కారణం మనకి నీరు, ఏ విధమైన వ్యాధి కాదు. ఏమాత్రం మనకు ఏరేటర్లు ఉంటే దాని రాత్రి అంతా కూడా మనం ఆ ఏరేటర్లు మన చెరువులో వేసుకోవడం. ఒకవేళ మనకి చేపల చెరువులు అవి లేనప్పుడు మనకి అర్ధరాత్రి 12 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా చెరువు నీటిలోనే చెరువులోకి తోడేటట్లు పంపు సర్క్యులేషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. దీన్నే మనం రీసర్క్యులేషన్ అంటాం. అర్ధరాత్రి దాటించి తెల్లవారుజాము వరకు కూడా ఉన్నట్లయితే ఆ విధంగా మనకి ముట్లు ఎత్తడం తగ్గింది. కొన్ని చెరువుల్లో ఏంటంటే మేత ఆ రోజు తినడం మానేస్తాయి. దానికి కారణం తెలియదు మనకి. దానికి కూడా ఏంటంటే మనకు కారణం అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ స్థాయిని తగ్గిపోవడం, అమ్మోనియా పెరగడం అనేది ఒకటి సూచనగా చెప్పుకోవచ్చు. అందుకేంటంటే దీన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం కానీ ఈ ఆక్సిజన్ని, pHని ప్రతిరోజు యాజమాన్యం చేసినట్లయితే చేపలు ఆరోగ్యంగా పెరగడానికి, అదే మనకు తొందరగా పెరిగి దిగుబడి రావడానికి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఎకరం చేపల చెరువుల్లో
2.5 టన్నుల మించి కానీ మనం సరుకు కానీ ఉందంటే అటువంటి చెరువుల్లో మనం తప్పనిసరిగా యాజమాన్యం అనేది చర్యలు తీసుకోవాలి. ఈ నీటిని చూసుకోవడం, ఆవిరైన నీటిని అంతా కూడా భర్తీ చేసుకోవడం, ఈ ఆక్సిజన్ pH వీటిని మనం సక్రమంగా యాజమాన్యం చేసినట్లయితే మనకి మేత అనేది సక్రమంగా ఇచ్చి వాటిని మనం ఏంటంటే ఇంకా మనకి అనుమానం ఉన్నప్పుడు మనకి మేతని ఒకరోజు మానేసినట్లయితే మనం ఈ చేపల చెరువుల్లో మనకి చాలా వరకు ఈ సమస్యలు అనేవి తగ్గుతుంటాయి.